హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్ 3కి అయితే వస్తామండి. సో మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 చాలా బాగా చూశారు. సో చాలా ధన్యవాదములు. అదేవిధంగా ఇటువంటివి కాకుండా మనకి గవర్నమెంట్ వారు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా మోడల్ పేపర్స్ టాప్ 20 మోడల్ పేపర్స్ తయారు చేస్తున్నానండి. సో ఆ టాప్ 20 మోడల్స్ పేపర్స్ కావాలంటే మటుకు సో మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వాలి. సో మెంబర్షిప్ ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో నేను చెప్తాను. సో ఇవి ఏంటంటే మనకి ఖచ్చితంగా 70% బిట్స్ అయితే ఇందులో వస్తాయి గ్యారంటీగా. బట్ 100% కావాలంటే మనకు ఖచ్చితంగా టాప్ 20 మోడల్ పేపర్స్లో జాయిన్ అవ్వాలి. సో ఇంకా ఆలోచన చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకు గ్యారంటీగా 70%. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు నేను మోడల్ పేపర్స్ పెడతాను. ఖచ్చితంగా ఈ మోడల్ పేపర్స్ అన్ని వస్తే గ్యారంటీగా 70% బిట్స్ అయితే మనకు ఇందులో వస్తాయి, ఈ మోడల్ పేపర్స్. సో ఈ మోడల్స్ వస్తాయి. సో మిగిలిన 30%, ఆ 30% ఏంటంటే మ్యాచింగ్స్, నెక్స్ట్ ఏంచి అసెషన్ అంటే సో 2 రైటు లేదంటే 2 రాంగు, 1వ రైటు 2వ రాంగు. సో 1వ రైటు 2వ రైటు 2వ 1వ సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంచి ఇలాంటి మనకి కొంచెం ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా. అంటే మనకి గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ టాప్ 20 మోడల్ పేపర్స్ ఉంటాయండి. సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. log b base a into log c base b into log a base c. సో వీటన్ని రాయొచ్చు. అంటే log b base a అంటే log b by log a, log c base b అంటే log c by log b, log a base c అంటే log a by log c. సో log b cancel, log c cancel, log a cancel. సో ఆన్సర్ 1. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది మనకి 5 కామన్ తీస్తే, సో మనం 5 కామన్ తీయచ్చండి. ఎందుకంటే 5 అనేది ఇక్కడ ఉంది అక్కడ ఉంది కనుక 5 కామన్ తీస్తే మనకి ఆ నెంబర్ ఆటోమేటిక్గా 5తో డివిజిబుల్ అవుతుంది. ఇది కాంపోజిట్ నెంబర్. అంటే ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఇచ్చాడు అనుకోండి. సో మనం ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ పెట్టాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ విల్ హ్యావ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. సో మనకి టెర్మినల్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే కింద మనకి డినామినేటర్లో 2 పవర్స్ కానీ 5 పవర్స్ కానీ లేదంటే 2 పవర్స్ 5 పవర్స్ కానీ ఉండాలి. సో ఇక్కడ మనకి అన్నిట్లో కూడా 2 పవర్స్ 5 పవర్స్ లేదు. ఫస్ట్ దీని 7 క్యూబ్ అన్నమాట. ఇంకా సి కూడా మనకి 2 పవర్స్ 5 పవర్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఉంది. అన్నిట్లో కూడా ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సో ఎక్కడో దగ్గర మనకి కిందనున్న దాంతో పైన దానికి మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. అటువంటి మనం ఫైన్ చేయాలి. నేను ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 7 స్క్వేర్ 49. సో 49 1 49 10 అంటే మనకి కిందన ఇప్పుడు మనకి 2 క్యూబ్ 5 స్క్వేర్ ఉన్నాయి. సో 2 పవర్స్ 5 పవర్స్ ఉంటే అది టెర్మినేటింగ్ అని మనం నేర్చుకున్నాం కనుక సో అటువంటి లాజిక్ మనం ఫైన్ చేయాలి. ఆ లాజిక్కి ఇది ఆన్సర్ అనమాట. సో ఆన్సర్ డి, ఏ మైనస్ బి యూనియన్ సి. సో ఇప్పుడు మైనస్ చేసినప్పుడు ఏ మైనస్ బి యూనియన్ కాస్త ఇంటర్సెక్షన్ అవుద్ది. సో ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. కానీ చాలామంది స్టూడెంట్స్ 4th ఆప్షన్ పెడతారు, ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. అంటే వాళ్ళు మల్టిప్లై చేసినట్టు చేసేస్తారు కనుక అది రాంగ్. సో గుర్తుపెట్టుకోండి, ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. అదే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం పెట్టాలి, ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి అని పెట్టాలి. నెక్స్ట్ ఎన్ ఆఫ్ పై. పై అంటే ఏంటి, నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ ఆర్ వాయిడ్ సెట్. సో ఎంటీ సెట్లోనే ఎలిమెంట్స్ ఉంటాయా, ఉండవు. కనుక నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఎంటీ సెట్ అంటే ఏంటి, 0. సో ఆన్సర్ 0. ఇప్పుడు ఇఫ్ 2 + log 8 base x = 4 అయితే x ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 2 నడిసే పంపిస్తాం, అవుతుంది 4 - 2 అంటే 2. సో ఇప్పుడు log n base a = x అయితే n = a power x. సో ఆ ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, 8 = x² రాయొచ్చు. మనకి x కావాలి కనుక x √8 అవుతుంది. √8 ఏం రాయొచ్చు, 4 × 2 రాయొచ్చు. √4 అంటే ఎంత, 2. √2 అంటే √2a కనుక √4 అంటే 2 కనుక 2√2. సో ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ నల్ సెట్. సో ఈ కింద దాంట్లో నల్ సెట్ కానిది ఏంటి అంటే శూన్య సమితి కానిది ఏంటో అడుగుతున్నాడు. మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సి నల్ సెట్ అవుతుంది, అంటే శూన్య సమితి అవుతుంది. బి సో 1కి 2కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏమైనా ఉంటాయా, ఉండవు కనుక అది కూడా నల్ సెట్ అనమాట, అంటే నేచురల్ నెంబర్స్ ఉండమాట. నెక్స్ట్ x² = 4, x ఈజ్ ఆడ్ నెంబర్, అలాంటి నెంబర్స్ ఉండవు. ఎందుకంటే మీరు x వాల్యూ ఏది వేసినా సరే అక్కడ మనకి 4 అనేది ఆడ్ నెంబర్ వేసిన. 1² అంటే 1, 3² 9, 5² 25 అంటే 4 మటుకు రాదు. కనుక ఈ 3 ఆప్షన్స్ కూడా నల్ సెటే. కానీ ఏ అనే సెట్లో సెట్ ఆఫ్ పై అంటే మీరేమనుకుంటారు, అది కూడా నల్ సెట్ అనుకుంటారు. ఈ క్వశ్చన్ రాంగ్ అనుకుంటారు. కానీ సెట్ ఆఫ్ పై అంటే అర్థం ఏంటంటే ఒక నల్ సెట్ తీసుకుంటే ఆ నల్ సెట్లో ఇంకో నల్ సెట్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. అర్థమైందా? ఒక నల్ సెట్ తీసుకుంటే ఆ నల్ సెట్లోనే ఇంకొక నల్ సెట్ అనేది ఒక ఎలిమెంట్ అనమాట. అంటే ఒక ఎలిమెంట్ అయితే ఉంది ఆ సెట్లో కనుక అది నల్ సెట్ కాదు. నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామిల్ whose sum and product of its zeros √3 and 1/√3. సో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే
సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్ తీస్తే -b/a -b/a అంటే -2√3/2 2 క్యాన్సిల్ అయితే √3. సో మనకి ఇచ్చిన ఆప్షన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చేస్తే c/a 1/2. సో అది కూడా వచ్చింది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం √3 1/2 ఎక్కడ అవుతుందో సో అదే మన ఆన్సర్. ఇక్కడ మనకి √3 అనేది 1/2 అనేది సెకండ్ ఆప్షన్ వస్తుంది కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇంకే ప్రాబ్లం చేయవస్తుంది. సో మన ఫార్ములా వేసుకుని x² - x ఆ ఫార్ములా ఏమి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ n of a and section b is equal to 0 అంటే 2 సెట్స్ అనేవి డిజాన్ సెట్స్ అంటే వియుక్త సముద్రం అనమాట. ఇప్పుడు n of a is equal to 4, n of b is equal to 7 అయితే n of a and b అంటే అర్థం ఏంటి? n of a plus n of b అంటే 4 plus 7. ఎందుకంటే n of a and section b 0 కనుక n of a and b is equal to n of a plus n of b minus n of a and section b. అక్కడ 0 అయిపోయింది కనుక మనకి ఫార్ములాలో n of a plus n of b అంటే 4 plus 7 అంటే 11 ఆన్సర్. ద జీరో ఆఫ్ ది వాల్యూ. సో ఇక్కడ ఎప్పుడైనా జీరో వాల్యూ ఆఫ్ ది అడిగాడు అనుకోండి, జీరో అడిగాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఈక్వల్ టు 0 చేయాలి. కనుక 2x - 3 = 0, 2x = 3, x = 3/2 కనుక ఆప్షన్ సి. దీస్ 2 లైన్స్ ఆర్ దెన్ a1/a2 సో అంటే 3/8. సో ఆన్సర్ 3/8. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 + √9/2 ఒక 0, నెక్స్ట్ 7 - √9/2 ఇంకొక 0. సో అంటే మనకి ఏమవుతుంది, మనకి ఇప్పుడు వీటి ప్రోడక్ట్ చేసుకున్నాం అనుకోండి, వీటి ప్రోడక్ట్ ఏమవుతుంది? సో a² - b², 7² అంటే 49, √9² అంటే 9. సో 49 - 9 అంటే 40/4 అంటే 4 1 4 10 సో 10 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అంటే ఏంటి? ప్రోడక్ట్ వచ్చింది. నెక్స్ట్ సమ్, ఈ రెండు మనం యాడ్ చేసాం అనుకోండి, √9 క్యాన్సిల్ అవుతుంది, 7 + 7 14, 14/2 అంటే 7 అంటే ప్రోడక్ట్ అయినా 7 వచ్చింది. మనకి ఫార్ములా ఉంది కదా, x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాను మనం వేస్తే అప్పుడు x² + ఆల్ఫా బీటా ఎంత వచ్చింది మనకి? సో ఆల్ఫా బీటా మనకి ఎంత వచ్చింది? ఆల్ఫా ప్లస్ బీటా 7 వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది? 10 కనుక ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈస్ 4 more than ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. దిస్ కెన్ బి రిప్రజెంట్ యాజ్ ద లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ అమ్మాయిల కన్నా అబ్బాయిలు 4 ఎక్కువ అంట. సో అంటే ఏంటి మనకి ఈ బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈస్ 4 more than ద నెంబర్ ఆఫ్ ది గర్ల్స్. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే x - y = 4, x - y = 4 అంటే ఇక్కడ మనకి x బాయ్సా y బాయ్సా y చెప్పలేదు మనం అనుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే x అనేది మనకి బాయ్స్ అవుతుంది, y అనేది గర్ల్స్ అవుతుంది. అప్పుడు ఏమవుద్ది? సో బాయ్స్ నుండి గర్ల్స్ తీస్తే 4 మెంబర్స్ ఎక్స్ట్రా కనుక సో x = 4 + y అంటే x అనేది బాయ్స్, y అనేది గర్ల్స్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే y అనేది బాయ్స్, x అనేది గర్ల్స్. అప్పుడు ఏమవుద్ది? y = 4 + x అంటే x అనేది గర్ల్స్ కనుక గర్ల్స్ కన్నా 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు బాయ్స్. ఇక థర్డ్ ఆప్షన్ తీసుకుంటే x - y = 4, x - y = 4. సో ఇది కూడా మనకి అవుతుందండి. ఏంటంటే ఇక్కడ మనకి నేను ఇక్కడ వైని బాయ్స్ తీసుకున్నాను, ఎక్స్ని గర్ల్స్ తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి -4 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, -y ఇటు సైడ్ వెళ్తే ప్లస్ y అవుతుంది అనమాట. సో y అనేది బాయ్స్, x అనేది గర్ల్స్ అనమాట. సో అంటే ఏ విధంగా సరే మనం ఈ డేటాని రిప్రజెంట్ చేయొచ్చు కనుక ఆన్సర్ ఆల్ ది 3. సో జనరల్గా ఏంటనుకుంటారంటే వెంటనే స్టూడెంట్స్ చూడగానే ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది కదా, సో x - y = 4 అంటే x = y + 4. సో ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది, ఇంక వెంటనే బబ్లింగ్ చేస్తారు. సో పెన్నుతో బబ్లింగ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకొని మనం పెన్తో బబ్లింగ్ చేస్తాం కనుక సో మిస్టేక్ చేసామంటే చెరపడానికి వీల్లేదు కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చేయాలి. సో అన్ని ఆప్షన్స్ చూసుకుని అప్పుడు ఆప్షన్స్ పెట్టాలి. నెక్స్ట్ P of E = 7/9 దెన్ P of E bar 7/9 అంటే సో డిఫరెన్స్ ఎంత? 2 కనుక 2/9 ఆన్సర్. సో అది షార్ట్ కట్. 7/9 అంటే డిఫరెన్స్ ఎంత? 2/9. నెక్స్ట్ ద పారాబోలా y = x² లైస్. సో ఇప్పుడు కూడా y = x² లైస్ అంటే Q1 Q2 అన్నమాట. సో డయాగ్రామ్ సో వాడెవడు మన డయాగ్రామ్ వేసుకోవాలి చూడండి. సో Q1 Q2 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ దిస్ పాయింట్ లైస్ ఆన్ దిస్ లైన్ దెన్ ఏ. సో ఈ పాయింట్ అనేది ఎలాగా అక్కడ ఉంది కనుక x వాల్యూ మనం 3 తీసుకోవాలి, y వాల్యూ a తీసుకోవాలి. సో 2 × 3 - 3a = 1. సో 2 3 = 6, 6 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -6 అవుతుంది. 1 - 6 అంటే -5. సో -3a = -5, - క్యాన్సిల్. సో a = 5/3 అవుతుంది కనుక ఆప్షన్ సి. ద డిగ్రీ ఆఫ్ దిస్ లీనియర్ ఈక్వేషన్ అయితే డిగ్రీ 1, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే డిగ్రీ 2 అండ్ క్యూబిక్ ఈక్వేషన్ అయితే డిగ్రీ 3 కనుక ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు కనుక డిగ్రీ 1.
If alpha comma beta are the roots of the 5x square plus 5x plus 6 is equal to 0, then the value of 1 plus alpha 1 plus beta. ముందు వీటిని మల్టిప్లై చేద్దాం. 1 into 1 1, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, బీటా ఇంటూ 1 బీటా, అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా ఒక ఆర్డర్లో రాసుకున్నాను. ఇప్పుడు 1 ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుద్ది మైనస్ బీ బై అంటే మైనస్ 5/5 అంటే -1. ఆల్ఫా ఇంటూ బీటా అవుద్ది 6/5. సో +1 -1 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 6/5. సి ఆప్షన్. ద నేచర్ ఆఫ్ ది ఈక్వేషన్స్ ఆర్. సో మనకి ఇక్కడ A1/A2, B1/B2, C1/C2 ఎప్పుడైనా సరే ఏ నేచర్ ఆఫ్ ది 2 లైన్స్ అడిగినా సరే మీరు ముందుగా ఫైన్ చేయాల్సింది A1/A2 ఫైన్ చేయాలి, B1/B2 ఫైన్ చేయాలి, C1/C2 ఫైన్ చేయాలి. ఫైన్ చేసిన తర్వాత ఆ రిలేషన్ చూసుకోవాలి. సో అన్నీ ఈక్వల్ అయితే అది కోఇన్సిడెన్స్ లైన్స్, ఫస్ట్ 2 ఈక్వల్ అయితే అది ప్యారలల్ లైన్స్. సో ఫస్ట్ 2 ఈక్వల్ కాకపోతే అది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ మనకి ఫస్ట్ 2 ఈక్వల్ అయ్యి తర్వాత ఈక్వల్ అవ్వలేదు కనుక ఇవి ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ఏంటంటే సొల్యూషన్స్ లేవు, సొల్యూషన్ లేదంటే ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్. దిస్ 4 పాయింట్స్ ఆర్ వెటిసెస్ ఆఫ్. ఎప్పుడైనా సరే 4 పాయింట్స్ ఇచ్చి వెటిసెస్ అడిగాడంటే మనం షార్ట్కట్లోనే చేయాలి కానీ నార్మల్గా చేయకూడదు. నార్మల్గా చేస్తే ఖచ్చితంగా మీకు 5 minutes టైం పడుతుంది. సో అందుకే ఏంటంటే ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోండి. కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకొని ఈ 4 పాయింట్స్ని చాలా జాగ్రత్తగా మీరు డినోట్ చేయండి. వీలైతే ఎక్స్ యాక్సిస్ మీద ఒక 10 points, వై యాక్సిస్ మీద ఒక 10 points. సో తీసేసుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద 10 points, మైనస్ ఎక్స్ యాక్సిస్ మీద -10 points, అదేవిధంగా వై యాక్సిస్ మీద 10 points, మైనస్ వై యాక్సిస్ మీద -10 points తీసుకొని ఆ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా డినోట్ చేయండి. పక్కనే ప్లేస్ ఉంటుంది. సో ఆ పక్కనే డినోట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కరెక్ట్ డయాగ్రామ్ వస్తుంది. చూడండి ఇక్కడ బాగా మనం డినోట్ చేస్తాను. సో అది స్క్వేర్ అన్నమాట. సో ఆన్సర్ ఏంటి స్క్వేర్. A18 అంటే మనకి A+70, A8 అంటే A+70, మైనస్ ఉంది కనుక -A -70, 7 మనకి +A -A క్యాన్సిల్ అవుతుంది. 17Dలో 7 తీస్తే 10D. ఆన్సర్ B. సిగ్మా n అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో n into n+1/2, n into n+1/2. ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ ఆర్. ఇక్కడ మనకి రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్ అడిగాడు. ఈ 3ని మనం అట్సే తీసుకెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏమవుతుంది 3 1 3 2 3 5 అంటే 25 అవుతుంది. స్క్వేర్ అట్సే అవుతుంది రూట్ అవుతుంది. అంటే x - 3 = +or-5 అంటే +5 తీసుకుంటే -3 అట్సే వెళ్తే +3 అవుతుంది. 5 + 3 8. నెక్స్ట్ -5 తీసుకుంటే -5 ప్లస్ -3 అటు సైడ్ వెళ్తే +3 అవుతుంది. -5 + 3 అంటే -2. సో 8, -2 ఫస్ట్ ఆప్షన్. అదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే సో a - b హోల్ స్క్వేర్ వేసేద్దాం. a - b హోల్ స్క్వేర్ వేస్తే అవుతుంది మనకి x² × 3 3x², మనకి -6x × 3 -18x ప్లస్ 3 3 9 9 3 27 = 75. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసిన సరే మనకి ఆన్సర్ -2, 8 అనేది వస్తుంది. సో ఇది యాడ్ స్కోర్ అండి. ఎందుకంటే మనకి n × n+1 × 2n+1/6 ఈ ఫార్ములాలో n వాల్యూ 10 వేస్తామంట. సో 10 × 11 × 21/6. సో ఇది వేస్తే మనకి 0 అనేది మనకు రావాలి. కనుక 0 అనేది ఎక్కడా లేదు కనుక లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో 0 రావాలి. సో డీలో ఉంది కానీ బీలో ఉంది కానీ అది కరెక్ట్ ఆన్సర్స్ కాదనమాట. సో ఆన్సర్ ఇలాగే మనకి 4 ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో దాన్ని యాడ్ స్కోర్ అంటారన్నమాట. అంటే మీరు ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టాలి. సో ఏది పెట్టినా సరే మీకు యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. If a line making an angle of 30 degrees with a positive direction of x axis, then the slope of the line. So 30 degrees కనుక మనకి tan 30 తీసుకోవాలి. ఎందుకంటే స్లోప్ ఆఫ్ ది లైన్ m = tan θ. సో tan 30 degrees 1/√3. A 6, 4, B 3, -2, then AB. సో డిస్టెన్స్ √x2 - x1² + y2 - y1². సో అప్పుడు మనకి -2 - 4 అంటే -6 లేదంటే +6, స్క్వేర్ అంటే 36, 3 - 6 అంటే 3, 3² అంటే 9, 36 + 9 45. √45 ఏం రాయొచ్చు మనం 9 5 రాయొచ్చు. √9 అంటే 3, √5 అంటే √5. సో 3√5 ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్ అ జీపీ. సో మనకి జీపీ అంటే ఏంటి కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే 1/3² 1/3 అంటే 1/3, 1/3³ 1/3² అంటే 1/3 అండ్ సో అనమాట. సో ఆప్షన్ సి. ఏ పాయింట్ అండ్ వై యాక్సిస్ మీద పాయింట్ ఉందంటే x కోఆర్డినేట్ 0 కనుక ఇక్కడ ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో కూడా x కోఆర్డినేట్ 0 కనుక ఆల్ ఆఫ్ ది అబోవ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ గ్రేడియంట్ ఆఫ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ x యాక్సిస్. సో ముందు గ్రేడియంట్ అంటే మీకు తెలియాలి. గ్రేడియంట్ అంటే ఏంటంటే స్లోప్ ఆఫ్ ది లైన్ ఆ స్లోప్ ఆఫ్ ది 2 పాయింట్స్ అని అర్థం అన్నమాట. సో ఆన్ x యాక్సిస్ కనుక మనకి y అనేది 0 ఉంటుంది కనుక మనకి పాయింట్స్ తెలియదు కనుక x1, 0 x2, 0 2 పాయింట్స్ అన్నాడు కనుక x1, 0 x2, 0. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి స్లోప్ ఆఫ్ ది లైన్ గ్రేడియంట్ y2 - y1/x2 - x1. సో 0 - 0/x2 - x1. 0/ఎనీథింగ్ ఈజ్ 0 కనుక ఆన్సర్ సి. The ratio that the
వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ ఈజ్. ఎప్పుడైనా సరే వై యాక్సిస్ డివైడ్ చేసిందంటే షార్ట్కట్ ఫామ్లో -x1:x2. అదే x యాక్సిస్ డివైడ్ చేసిందంటే షార్ట్కట్ ఫామ్లో -y1:y2. కనుక ఇక్కడ -x1 అంటే ఎంత -5, కనుక -5:x2 అంటే ఎంత -1. సో మైనస్ క్యాన్సిల్ అయితే 5:1. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. కానీ ఇది యాక్చువల్గా చేస్తే 3 minutes 4 minutes పడుతుంది. ఎందుకంటే మనం m1x2 + m2 x1/m1 + m2 m1y2 + m2y1/m1 + m2 వేసుకొని సో x మనకి y డివైడ్ చేస్తాం కానీ x తీసుకోవాలి, x,0 తీసుకొని అప్పుడు అది y కోఆర్డినేట్స్ అనేది ఈక్వల్ చేసుకుంటే అప్పుడు రేషియో అనేది వస్తుంది. అంత ప్రాసెస్ అవసరం లేదు, సింపుల్గా -x1:x2. In a triangle ABC, D is parallel to BC, then AD/DB is equal to 2/3, then A is equal to 3 points and EC. మనకు తెలుసు కదండి. సో తేల్స్ థీరం ఏంటి? AD/DB is equal to AE/EC. సో ఆ ఫార్ములా ప్రకారం AD/DB ఇస్తాడు కనుక 2/3 is equal to AE/EC. అందులో కూడా AE ఇస్తాడు కనుక 3.7/x is equal to 2/3. అంటే EC నేను x అనుకున్నాను. ఇప్పుడు క్రాస్ మనకి x is equal to ఏమవుద్ది? 3.7 × 3/2. 3.7 అంటే ఎంత? 11.1/2 అంటే మనకి 5.5. కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. The distance between these 2 points is so √x2 - x1² + y2 - y1² అంటే -3 + 8 అంటే 5² -2 + 7 అంటే 5². 5² అంటే 25 √50 అవుతుంది. √50 అంటే √25 × 2, √25 అంటే 5 సో ఆన్సర్ 5√2. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇది బిట్ అయితే చాలా ఈజీ, సింపుల్గా ఉంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే చేస్తూ వాళ్ళకి 5√2 వస్తుంది. కానీ ఏంటంటే 2√5. సో 5√2 2√5 రెండు ఒకలాగా ఉన్నాయి కనుక వాళ్ళు బి పెట్టాల్సింది సి పెట్టేస్తారు, బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటారు. సో అటువంటి మిస్టేక్ చేద్దాం. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ఎక్కడన్నా చూసి దాన్ని కరెక్ట్గా పెట్టాలి. ద ఏరియా ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ విత్ ఆల్టిట్యూడ్ 12 centimeters ఈజ్. సో చూడండి, ఆల్టిట్యూడ్ అంటే మనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ √3/2 × a. సో √3/2 × a ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. సో అప్పుడు మనకి a ఈజ్ ఈక్వల్ ఏముంది? 2 డివైడ్ చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 12 2 24/√3. సో మనకి సైడ్ వచ్చింది. ఈక్వలేటర్ ట్రయాంగిల్ సైడ్ వస్తే మనకి ఏరియా ఫార్ములా ఏంటి? √3/4 a². కనుక √3/4 a², √3/4 × a అంటే అంత మనకి 24/√3. సో 24/√3 × 24/√3. √3 × √3 అంటే 3 అన్నమాట. ఇప్పుడు 3 8s 24, నెక్స్ట్ 4 6 24. సో 6 4 ఎంత? 48. 48√3 is the answer. If the ratio of the corresponding sides of two similar triangles is 2:3, then the ratio of their corresponding altitudes is. సో మనకి సైడ్స్ ఇచ్చాడు 2:3 అని. మనకి సైడ్స్ ఇచ్చినప్పుడు ఆల్టిట్యూడ్స్ అయినా, మీడియన్స్ అయినా, లేదంటే పెరిమీటర్స్ అయినా, సో ఏవైనా సరే మనకి అదే ఆన్సర్ అనమాట. 2:3 గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏరియా అడిగితే 4:9, అది మనకు గుర్తుపెట్టుకోండి. ఏరియాస్ అయితే స్క్వేర్స్ చేయాలి. అదే ఆల్టిట్యూడ్స్ అయినా, మీడియన్స్ అయినా, లేదంటే సైడ్స్ అయినా, లేదంటే పెరిమీటర్స్ అయినా సో ఇచ్చి మళ్ళీ అదే కేటగిరీలో అడిగితే అదే ఆన్సర్. సో మీరు 4:9 అయితే పెట్టకూడదు. ఆన్సర్ 2:3. చాలామంది 4:9 పెట్టేసి వచ్చేస్తారు. సో ఆప్షన్ రాంగ్ అంటారు. సో చూసుకోండి. ఇప్పుడు ఈ ఫిగర్లో ఎక్స్ వాల్యూ ఇది ఏంటంటే మనకి యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్ అనమాట. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ 90 degrees. చూడండి, ఇక్కడ మనకి సెమీ సర్కిల్లో యాంగిల్ ఉంది కదా, కనుక ఆన్సర్ ఏంటి? 90 degrees. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్. సో మీకు చెప్పాను, కాన్సెప్ట్ చెప్పినాడు. పెరిమీటర్ ఇంటూ హైట్, అంతే కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పెరిమీటర్ అండ్ హైట్. సర్కిల్ పెరిమీటర్ ఏంటి? 2πr. హైట్ ఏంటి? h. సో 2πrh. అంటే బై హార్ట్ చేయకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం చెప్పొచ్చు ఆన్సర్. నెక్స్ట్, ఒక ట్రయాంగిల్లో యాంగిల్ బి 90 degrees అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్స్ 180 degrees. అందులో ఒక యాంగిల్ 90 అంటే మిగతా రెండు కలిపితే ఎంత అవుతాయి? అది కూడా 90 అవుతుంది. సో ఎందుకంటే 90 + 90 180 కనుక. Number of the tangents can be drawn to circle from a point outside to circle. Inside a circle. Outside అయితే 2 circles ఉంటాయి. సర్కిల్ మీద ఉంటే ఒక ట్యాంజెంట్ ఉంది. సర్కిల్ లోపల ఉంటే మనకి ట్యాంజెంట్స్ డ్రా చేయలేం. సో అవుట్ సైడ్ పాయింట్ ఉంటే 2 tangents ఈక్వల్ ట్యాంజెంట్స్ ఉంటాయి. సర్కిల్ మీద ఉంటే ఒక ట్యాంజెంట్ ఉంటుంది. సర్కిల్ లోపల ఉంటే నో ట్యాంజెంట్స్. The area of the sector of the circle whose radius is 14 centimeters, angle of sector is 45 degrees. The area of the sector of the circle whose radius is 14 centimeters and angle of sector is 45 degrees is. మనకి ఇక్కడ x/360 × πr². సో x/360 × πr² కనుక 45/360 × 22/7 సో 14 × 14. సో మనకి క్యాన్సిలేషన్ చేస్తే 45 1s 45 8s. నెక్స్ట్ 2 4s
2 7 జా అగైన్ 2 4 2 2 జా 2 7 జా. సో మనకు మొత్తం మీద ఫైనల్గా 77 వస్తుంది. 11 into 7 మిగులుతుంది కనుక 77 ఆన్సర్. cot A is equal to 12/5 దెన్ ద వాల్యూ ఆఫ్ cot A 12/5 అంటే మనం డయాగ్రామ్ వేసుకుంటే 12 అనేది మనకి adjacent యాంగిల్ ఆపోజిట్ సైడ్ 5 అవుతుంది. సో మనకేంటి 12 అనేది adjacent యాంగిల్ ఆపోజిట్ 5 అవుతుంది cot కనుక. ఇప్పుడు మనకి sin A ప్లస్ cos A అంటే 5/12. సో 12/13 ప్లస్ 5/13 ఇంటూ 13/5. ఇక్కడ 12 + 5 అంటే 17, ఇక్కడ 13/5. సో 13 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 17/5. నెంబర్ ఆఫ్ ది ట్రయాంగులర్ బేసెస్ ఇన్ సిలిండర్. సో సిలిండర్లో నెంబర్ ఆఫ్ ది ట్రయాంగులర్ బేసెస్, అసలు సిలిండర్లో సర్కిల్ ఉంటుంది కానీ ట్రయాంగులర్ బేసెస్ ఉండవు కనుక ఆన్సర్ 0. ఇఫ్ cot θ is equal to b/a దెన్ ద వాల్యూ ఆఫ్ cos θ ప్లస్ sin θ బై cos θ మైనస్ sin θ. సో cot θ b/a కనుక మనం ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్ని సైన్తో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్ cos θ బై sin θ ప్లస్ 1 cos θ బై sin θ మైనస్ 1. సో అంటే cot θ ప్లస్ 1 బై cot θ మైనస్ 1 అంటే అది వచ్చింది. cot θ అంటే ఏంటి b/a ప్లస్ 1 b/a మైనస్ 1. సో ఎల్సిఎం చేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది, b ప్లస్ a బై b మైనస్ a. సో ఫోర్త్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ x in the equation is 1 then the corresponding value of y. x value 1 కనుక అందులో వేస్తే మనకి 2 - 8y is equal to 12. 8y is equal to 2 - 12. 8y is equal to -10. y is equal to -10/8. 2 5s are 2 4s are. So answer -5/4. sin 150 into cos 120. sin 150 ఏం రాయొచ్చు, sin 180 - 30 రాయొచ్చు. sin 180 - 30 అంటే sin 30. అదేవిధంగా cos 120 ఏం రాయొచ్చు, cos 180 - 60. cos 180 - 30 ఏంటి, మైనస్ cos θ కనుక -cos 60. సో sin 30 అంటే 1/2 మైనస్ cos 60 అంటే -1/2. సో ఆన్సర్ -1/4. When two dice are drawn, then the probability of getting equal numbers అంటే ఏంటి, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 అంటే మనకి టోటల్ పాసిబుల్ అయిన 6 ఉంటాయి, మొత్తం నుంచి 36 ఉంటాయి. ఫేవరబుల్ 6 మొత్తం నుంచి 36 కనుక 6/36 అంటే 1/6. Find the angle of elevation of the top of the tree of height 200√3 meters at the point of distance 200 meters from the base of the trees. సో మనకి 200√3/200. సో 200 క్యాన్సిల్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది, tan 30 = √3, tan 60. సో tan 30 = √3 అయితే tan 60 = √3 కనుక ఆన్సర్ 60 degrees. Find the angle of the depression of a boat from the bridge at horizontal distance of 25 meters from the bridge if the height of the bridge is 25 meters. సో మనకి హైట్ నెక్స్ట్ నుంచి డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి అంటే ఏంటి, tan θ = 1 ఎందుకంటే 25/25. tan θ = 1 అంటే tan 45 degrees కనుక ఆన్సర్ 45 degrees. What is the probability that a number selected from the numbers is a multiple of 5? సో మనకి 15 ఇచ్చాడు, టోటల్ పాసిబుల్ 15. అందులో ఫేవరబుల్ ఏంటి, 5 టేబుల్. 5 1 జా 5 2 జా 5 5 1 జా 5 2 జా 5 3 జా అంటే 5 10 15 అంటే ఫేవరబుల్ 3 టోటల్ 15. సో 3/15 3 1 జా 3 5 జా. సో ఆన్సర్ 1/5. ద మీడియన్ ఆఫ్ దిస్ వన్. సో మనకి ఇవి అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే మనకి మొత్తం 6 ఉన్నాయి కనుక 7కి 9కి మధ్యలో ఉంటుంది. 7కి 9కి మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది, 8. లేదంటే 7 + 9/2. 7 + 9 అంటే 16. 16/2 అంటే 8. ద మీన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 10 దెన్ ద వాల్యూ ఆఫ్ a + b. సో మీన్ ఇవన్నీ మనం యాడ్ చేస్తే 35 + a + b బై ఇవన్నీ 7 ఉన్నాయి కనుక 7 = 10. ఇప్పుడు 35 + a + b = 7 10s 70. సో ఈ 35 వెళ్తే -35. a + b = 70లో 35 తీస్తే 35. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు అయితే మంచి కాన్సెప్ట్ బిట్స్ అయితే చాలా ఉన్నాయి, మంచి లాజికల్ బిట్స్. ఇంకా రేపు మనం మోడల్ పేపర్ 4లో మనం కలుసుకుందాం. అయితే దీని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బిట్స్ అనేవి స్క్రోలింగ్ అవుతాయి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు నా కామెంట్ బాక్స్లో తెలిపినట్లయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, వాటిని మీరు సెర్చ్ చేసుకోగలరు. ఇంకా టాప్ 20 మోడల్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో నాకు ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. సో మ్యాక్సిమం జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వలేకపోతే మటుకు నాకు కాల్ చేయండి. సో ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీని స్క్రోల్ చేస్తాను.